డిసెంబర్ మంత్లో బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతుంది. సో డిసెంబర్ మంత్లో కన్ఫర్మ్డ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు అజియోలో వచ్చి బిగ్ బోల్డ్ సేల్ అయితే లైవ్ చేశారు. ఈ సేల్లో ఉన్న ముఖ్యమైన ఫ్యాషన్ డీల్స్ అయితే టెలిగ్రామ్లో ఉన్న ఏటీడీ డీల్స్ ఛానల్ అయితే షేర్ చేస్తున్నాము. తప్పకుండా డీల్స్ అంతా చెక్ చేసి మన డీల్స్ ఛానల్ అయితే జాయిన్ చేయండి. అండ్ డిసెంబర్ మంత్ స్మార్ట్ ఫోన్ లాంచెస్కి వస్తే ఫస్ట్ డిసెంబర్ 9th అయితే మోస్ట్ ఎక్సైటెడ్ రెడ్మీ నోట్ 14 సిరీస్ లాంచ్ అయితే ఉంది. ఈ నోట్ 14 సిరీస్లో 3 స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. నోట్ 14 ప్రో అండ్ ప్రో ప్లస్. ప్రైసింగ్ కూడా ఆల్రెడీ లీక్ అయింది. నోట్ 14 ప్రైస్ వచ్చి 18 to 20,000, ప్రో ప్రైస్ వచ్చి అరౌండ్ 25,000 అండ్ ప్రో ప్లస్ వచ్చి 30,000 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రో ప్లస్ లో ఏం స్పెషల్ అంటే ఇది ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గా ఉండబోతుంది. అది మాత్రం కాకుండా దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే యూస్ చేస్తున్నారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ రా పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అయితే కాదు. 25,000 బడ్జెట్ లో వివో T3 Pro, OnePlus Nord CE4 లాంటి స్మార్ట్ ఫోన్స్ ఉంది కదా, దాంట్లో 7 Gen 3 యూస్ చేసి మనం చూసాము. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూసుకుంటే 7 Gen 3 వచ్చి 7S Gen 3 కన్నా కొంచెం బెటర్ గా ఉంటుంది. డైలీ యూసేజ్ క్యాజువల్ గేమింగ్స్ అయితే 7S Gen 3 హ్యాండిల్ చేస్తుంది. లాస్ట్ 2 years గా మనం చూస్తున్నాం రెడ్మీ నోట్ సిరీస్ అయితే ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ గా అయితే వాళ్ళు తీసుకురావట్లా. వాళ్ళు కంప్లీట్ గా వచ్చి కెమెరా సెంట్రిక్ గా మూవ్ అవుతున్నారు. అండ్ డిసెంబర్ 10th అయితే మోటో నుంచి మోటో G35 లాంచ్ అయితే ఉంది. G35 గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసాం. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. యూనిసాక్ T760 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. రియర్లో 50 MP కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ రిటర్న్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ, 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేశారు. G34లో చూసుకున్న సిమిలర్ స్పెక్కే, కానీ ఏం అప్గ్రేడ్ చేశారంటే డిస్ప్లే స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఫుల్ HD రెజల్యూషన్ అయితే ఈసారి ఇచ్చారు. సో ఈ స్మార్ట్ ఫోన్ 10,000 నుంచి 13,000 రూపీ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డిసెంబర్ 12th వివో నుంచి పెద్ద లాంచ్ అయితే ఉంది. వాళ్ళ X200 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ సిరీస్లో 2 స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు, X200 అండ్ X200 Pro. కానీ ఈసారి కూడా ఇండియాలో మినీ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రావట్లేదు. X200 Proలో 200 MP టెలిఫోటో యూస్ చేస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, OS సపోర్ట్ ఉంది. ఇది ఒక ప్యూర్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గా అయితే ఉండబోతుంది. Dimensity 9400 యూస్ చేసి పవర్ చేశారు. మీడియాటెక్ ఒక ఫ్లాగ్షిప్ చిప్సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంది. LTPO AMOLED డిస్ప్లే, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇలా టాప్ నాచ్ స్పెక్స్ అయితే ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎవరైనా X200 సిరీస్ కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటే కమెంట్ లో అయితే మెన్షన్ చేయండి. ఇంకో పక్క జనవరి మంత్ OnePlus అండ్ Samsung నుంచి సూపర్ లాంచెస్ అయితే ఉంది. OnePlus 13 సిరీస్ తీసుకొస్తున్నారు. 13 సిరీస్ లో 13 and 13R మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 13R లో ఈసారి అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అది ఒక పెద్ద అడిషన్. అండ్ బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. 8 Gen 3 ఉండబోతుంది. ఎక్సైట్మెంట్ అయితే ఓవర్లోడెడ్ గా ఉంది. ఇంకో పక్క వాళ్ళ ఫ్లాగ్షిప్ అయిన OnePlus 13లో 8 Elite యూస్ చేస్తున్నారు. కెమెరా అప్గ్రేడ్, డిస్ప్లే అప్గ్రేడ్, అన్ని విధాలు వచ్చి ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో OnePlus 13 ప్రైసెస్ అరౌండ్ 65 to 70,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 13 సిరీస్ జనవరి లాంచ్ అవ్వచ్చు. ఇంకో పక్క సామ్సంగ్ నుంచి S25 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. S25, S25 Plus అండ్ అల్ట్రా. ఈసారి ఒక సూపర్ అయిన విషయం ఏంటంటే S25 సిరీస్ లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే కామన్ గా యూస్ చేస్తున్నారు. Exynos అయితే యూస్ చేయట్లేదు. అదొక పెద్ద పాజిటివ్ గా ఉంది. ఈసారి S25 సిరీస్ కి బాగా ఎక్సైటెడ్ గా ఉంది. సో డిసెంబర్ 17th పోకో నుంచి పోకో M7 Pro అండ్ C75 5G అని 2 5G స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఒక రీబ్రాండెడ్ ఫోనే. పోకో C75 వచ్చి రెడ్మీ A4 5G ఉంది చూసారా, దీన్ని ఒక రీబ్రాండెడ్ వర్షన్గా C75 తీసుకొస్తున్నారు. కానీ ఇంకా కొంచెం అఫోర్డబుల్ అయిన ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో పక్క M7 Pro వచ్చి రెడ్మీ నోట్ 14 5Gకి ఒక రీబ్రాండెడ్ వర్షన్. Dimensity 7025 అల్ట్రా, రియర్లో 50 MP కెమెరా, ఫ్రంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఈసారి 5110 mAh బ్యాటరీ ఉంది. సో ఓవరాల్గా వచ్చి ఒక డీసెంట్ అయిన స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 14 కన్నా పోకో M7 Pro వచ్చి ఒక 500 to 1000 రూపీస్ అయితే తక్కువకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Xiaomi 15 సిరీస్ చూసుకుంటే మనం ఫిబ్రవరి ఎండ్ మార్చ్ మంత్లో అయితే మన లాంచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నథింగ్ నుంచి ఒక మిస్టీరియస్ ఫోన్ అయితే సర్టిఫికేషన్ వెబ్సైట్లో లిస్ట్ అయింది. ఆ Geekbench స్కోర్స్ కూడా బయట వచ్చింది. ఆ Geekbench స్కోర్స్ అంతా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 యూస్ చేసేదానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఈ ఫోన్ వచ్చి CMF ఫోన్ 1 Pro గా ఉండొచ్చు. నథింగ్ ఫోన్ 3A అయితే ఇంకా కొంచెం సుపీరియర్ అయిన స్పెక్స్ ఉండొచ్చు దానికి. CMF నుంచి లాంచ్ చేస్తే 20,000 లోపలే వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్కమింగ్ 2025లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కి బాగా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్లో అయితే షేర్ చేయండి. మీ కమెంట్ అయితే తప్పకుండా చూస్తాం. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATD డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.